అరటికాయ టమాటా పులుసు పెట్టుకునే విధానం చూద్దాము. మనం ఒక పావు కిలో టమాటాలు శుభ్రం చేసి ముక్కలు కోసి పెట్టుకున్నాం. 2 అరటికాయలు కోసి పెట్టుకున్నాం. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాం. ఒక కొత్తిమీర కట్ట కోసి పెట్టుకున్నాం. పోపు సామాన్లు, పచ్చిశనగపప్పు, 1 స్పూను, 2 ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు చితగొట్టి పెట్టుకున్నాం. కొంచెం ఆవాలు, కరివేపాకు. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ ఒకేసారి వేసుకుందాం. చిటికెడు పసుపు, 1 స్పూను కారం, ఇప్పుడు 1 స్పూను సాల్ట్. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. 1 డొక్క ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. కొంచెం వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుందాం. స్టవ్ స్లో చేద్దాం, లేకపోతే. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక్క సెకండ్ మూత పెడితే ఇది పోతుంది. 1 సెకండ్ మూత పెట్టి ఎందుకంటే చిటపట్లాడి మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని 1 నిమిషం మూత. కొంచెం ఒక 5 నిమిషాలు వేగితే ఉల్లిపాయలు వేగిపోతాయి. స్లోలో పెట్టి ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాం కదా ఉప్పు, కారం, పసుపు, ఇది వేసుకోవాలి. ఇది వేసుకున్నాం కదా. ఇది కూడా వేసి ఒక 2 సెకండ్లు వేపి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. కొంచెం టమాటా ముక్కలు కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గితే బాగుంటుంది. మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు అయింది. కొంచెం మగ్గినవి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. అరటికాయలు కదా, అరటికాయలు ఉడకటానికి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. పోసుకున్నాం. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకుందాం. అరటికాయ ముక్కలు వేసుకున్నాము.
కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ టమాటాల్లో పులుపు సరిగ్గా లేకపోతే కూర టేస్ట్ రాదు, అందుకని కొంచెం ఒక హాఫ్ స్పూను డ్రై మ్యాంగో పౌడర్ వేసుకున్నాం. ఇది వేసుకోవడం ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు స్లోలో పెట్టి ఒక పావు గంట అయితే ఉడికిపోతుంది. పావు గంట తర్వాత మళ్ళీ చూద్దాం. మనం స్లోలో పెట్టి 15 నిమిషాలు అయింది. కూర ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయింది. టమాటా, అరటికాయ కూర రెడీ అయ్యింది. ఇది మ్యాంగో పొడి వేసిన వల్లనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బాగుంటుంది కూర. ఇలా పులుసులా ఉంటేనే బాగుంటుంది, చిక్కబడిపోకూడదు. చిక్కగా అయితే ముక్కల కింద ఉంటుంది, కలుపు బాగుండదు. ఇలా ఉంటేనే బాగుంటుంది.